Today is June 2026. This is Kamlakar Beljipalli వెంకట. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ ప్రకటనల మీద ఎంతమంది ఇన్వెస్ట్ చేసి దాన్ని వాళ్ళ నాయకుని ఫాలో అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అమరావతి క్యాపిటల్ అని అన్నారు, ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయింది, అదే మాట మీద ఉన్నారు త్రూ అవుట్ ఈజ్ కెరీర్. జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్ని ప్రకటించున్నాడు. అందులో విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్లు కూడా కట్టున్నాడు. అమరావతి ఒక క్యాపిటల్, విశాఖపట్నం క్యాపిటల్, కర్నూలు ఒక క్యాపిటల్ అన్నాడు. అంతా బాగానే ఉంది. గవర్నమెంట్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్లు కట్టాడు. అడిగితే ఇది ఒక క్యాపిటల్ అన్నాడు. ఇక్కడ ఉంటానన్నారు అతను. మాకు కూడా అతను అంటే రెస్పెక్ట్ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్న అంతకన్నా రెస్పెక్ట్ ఉంటుంది. బికాజ్ వీఆర్ జస్ట్ సిటిజన్స్ అండ్ నాట్ బిలాంగింగ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. నేను ఒక ప్రజాప్రతినిధి, అది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతను ఈరోజు ఒక మాట రేపు ఒక మాట ఆడుతుండడం, ఇతను మెంటల్గా ఫిజికల్గా బాగానే ఉన్నప్పుడు కూడా ఏదో తెగిన గాలిపటం ఎటు వెళ్ళిపోతుందో తెలియదు అన్నట్టు ఇప్పుడు అమరావతికి కాంట్రడిక్ట్గా మావిగాని అంటుండడం, మచిలీపట్నం అండ్ విజయవాడ అండ్ గుంటూరు కింద మొక్కలు చేసి గన్ను వచ్చేటట్టు ఒక పెట్టున్నారు. దీనివల్ల ఆల్రెడీ విశాఖపట్నం క్యాపిటల్ అని హెవీగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ నార్బిట్ మాలెంట్ అన్నీ వచ్చినా ఇన్వెస్ట్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి గారికి కూడా తెలుసు. దీనివల్ల గవర్నమెంట్, అది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రకటించిన దానికి కట్టుబడి ఉండకుండా ఏదైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ కొత్త క్యాపిటల్ ప్రపోజల్ తెస్తున్నారు. ఆల్రెడీ ఒక పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేసి అమరావతి క్యాపిటల్ వచ్చినప్పుడు కూడా ఇది అతని గురించి వ్యక్తిగతంగా మనం అనడానికి ఏం లేదు. మెంటల్గా ఫిజికల్గా బాగున్న ముఖ్యమంత్రిగా పనిచేసిన హోదాలో ఉన్న ఒక వ్యక్తి జరుగుతున్న హ్యాపెనింగ్స్ అన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తే బాగుంటుందని ప్రజలు కూడా అనుకుంటున్నారు. పాస్ట్ ఎలక్షన్లు కూడా ఇలానే చేస్తున్నారు. స్టేబుల్గా ఒక మాట మీద ఉండడం వల్ల పారిశ్రామిక యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ కూడా ఒక క్యాపిటల్ అంటూ ఉంటే దాని మీద ఇన్వెస్ట్ చేసి అక్కడ వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అయ్యి తీసుకొచ్చి పెట్టి దాని మీద ఇన్వెస్ట్ చేసి అక్కడ బాగుపడాలనుకుంటారు. విశాఖపట్నం క్యాపిటల్ అన్నప్పుడు మేము అందరం సంతోషించాం, విశాఖపట్నంలో ఉంటున్నాం కాబట్టి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మార్చి మావిగానని ఇంకొక కొత్త పేరు కాంట్రడిక్ట్ అమరావతిని, అది కూడా పార్లమెంట్లో పాస్ అయ్యి వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రపంచవ్యాప్త సంస్థల నుంచి గుర్తింపు పొందిన రుణాలు కూడా తెచ్చుకుని డెవలప్ అవుతున్న ఫ్యూచర్లో అమరావతి డెవలప్ అయిపోతున్నది అన్నప్పుడు కూడా ఇంకా దాన్ని కాంట్రడిక్ట్ చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవడంతో పాటు వాళ్ళ తాలూకా వ్యక్తిగతగా వాళ్ళ మాట మీద పబ్లిక్కి ఉన్న నమ్మకం కోల్పోతారనే దృష్టితో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. As a common man, I am commenting on the issue. All these are my personal views, not related to any political party. Jai Hind.